హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS హిందూ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు 24 డిసెంబర్ 2024కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్, మన సివిల్ సర్వీసెస్ రిఫార్మ్స్ కావాలి, అవసరం భారతదేశంలో ప్రస్తుతం అనే నేపథ్యంలో ఒక ఎడిటోరియల్. WTO మళ్ళీ గ్యాట్గా మారబోతుందా అనే సందర్భంలో మనకు ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఫారెస్ట్ కవర్ డెఫినేషన్లో ఉన్న సమస్యలు ఏంటి? రీసెంట్గా ఒక రిపోర్ట్ అయితే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఉన్న సమస్యలు ఒక ఎడిటోరియల్లో. 6 రోజుల అమెరికా పర్యటనలో జైశంకర్ గారు ఏం చేయబోతున్నారు అనే అంశాలకు సంబంధించి, అదేవిధంగా నో డిటెన్షన్ పాలసీని కేంద్రం ఎందుకు రద్దు చేసింది అనే ఇంపార్టెంట్ ఎడిటోరియల్ కూడా మనం చూద్దాం. అగ్నిపర్వతం వల్ల కలిగే సునామీలను నిర్వహించడానికి ఇన్కాయిస్ వ్యూహం ఏంటి అనేది కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్ రూపంలో చూద్దాం. రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్, ఇండియా స్టీల్ ఫ్రేమ్ డస్ నీడ్ ఏ చెక్. సో ఇది మనం ముఖ్యంగా ఇక్కడ సివిల్ సర్వీసెస్ రిలేటెడ్గా, అంటే పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్గా మనం చూడొచ్చు ఈ పర్టికులర్ టాపిక్ని. రైట్. కంటెక్స్ట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనం స్టీల్ ఫ్రేమ్గా పిలుస్తాం ఇండియాలో. ముఖ్యంగా ఇది మనకి గవర్నెన్స్కి చాలా సెంట్రల్గా, మనకి అంటే కేంద్రీకరణగా మనకి చాలా ఇంపార్టెంట్. రైట్. సో ఇది ఇప్పుడు చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నాయి. ఇన్ఎఫిషియన్సీ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్ కావచ్చు. రైట్. సో అదేవిధంగా మనకు ఒక పొలిటిసైజేషన్, అంటే రాజకీకరణ ఎక్కువ అవడం కావచ్చు. ఇలాంటి సవాళ్ళని ఎదుర్కొంటుంది. ఈ సవాళ్ళని మనం ట్యాకిల్ చేయాలంటే కంపల్సరీ ఇండియా యొక్క ఎకనామిక్ యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పరిపాలనకి జత చేస్తూ ముందుకెళ్ళాలంటే కంపల్సరీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. రైట్. సో ఈ కంటెక్స్ట్లో భాగంగా మనం కొంత బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇప్పుడు ఏం చేయాలి, ఏంటి సవాళ్ళు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు చూద్దాం. రైట్. సో అయితే ఇక్కడ లీగసీ ఆఫ్ IAS గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సంబంధించి వారసత్వం గురించి మనం అర్థం చేసుకుంటే, ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అనేవి ముందుగా మనకి ICS, ఇండియన్ సివిల్ సర్వీసెస్, అంటే కొలోనియల్ ఎరాలో, అంటే మన వలసవాద పాలనలో బ్రిటిష్ వారు ఇండియన్ సివిల్ సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. ఆ భాగంలో మనకిది అప్పుడు ఆ టైంలో మనకిది స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి IAS నేపథ్యంలో మనకి పోస్ట్ ఇండిపెండెన్స్, అంటే స్వాతంత్రానంతరం ఈ IAS అనేది అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా, మనకి ఆస్పెక్ట్గా మనకి ముందుకు తీసుకెళ్తానంటే పాలసీ ఎగ్జిక్యూషన్లో మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. రైట్. సో అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏంటి, ఇక్కడ IAS సంబంధించి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ ఉన్న సవాళ్ళు ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే, ఫస్ట్ పొలిటిసైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పొలిటిసైజేషన్ అంటే రాజకీకరణ అనేది జరుగుతుంది. అంటే తరచుగా రాజకీయంగా జరిగే ఈ ట్రాన్స్ఫర్స్ మనం చూస్తుంటాం. ఇది మనకి ప్రొఫెషనలిజం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి వృత్తి నైపుణ్యాన్ని చాలా బలహీనపరుస్తుంది. అదొక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్, అంటే వాళ్ళు జస్ట్ జనరలైజేషన్గా ఉన్న రోల్స్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కానీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో వాళ్ళు ఎక్స్పర్టీస్గా లేరు అనేది కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు కూడా ట్రైనింగ్ అనేది, శిక్షణ అనేది, అదేవిధంగా కొంత ఎక్స్పీరియన్స్ అనేది పెంచుకుంటూ పోవాలి. రైట్. సో అదొక ఇంపార్టెంట్ ఫినామినాన్ ఇక్కడ. అదేవిధంగా మనకి కరప్షన్ అనేది కూడా ఇక్కడ పెరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు. సో ఇన్ఎఫిషియన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉందనేది కూడా చెప్తున్నారు. అంటే పాలసీ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దానికి ఇంపాక్ట్ అవుతున్నాయి ఈ కరప్షన్ లాంటివి. ఆల్రెడీ మనకి వరల్డ్ బ్యాంక్ లాంటి కొన్ని ఇంపార్టెంట్ గ్లోబల్ ఇండిసెస్లో ఈ గవర్నెన్స్ ఇన్ఎఫెక్టివ్నెస్ని మెజర్ చేసే విధంగా ఈ కరప్షన్, ఇన్ఎఫిషియన్సీ అనేది భారతదేశంలో ఈ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ సంబంధించి మనం చాలా ఆర్టికల్స్ కూడా చూసాం. రైట్. సో అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ సెంట్రలైజ్డ్ పవర్, అంటే ఇక్కడ ఈ పవర్ అనేది కేంద్రీకరంగా ఉంది. రైట్. సో అదొక ఇంపార్టెంట్గా చెప్పచ్చు. ఇక్కడ ఎక్సెసివ్ కంట్రోల్ అనేది ఈ IAS, అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, సివిల్ సర్వీసెస్ లాంటివి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కిందే ఉంటున్నాయి. రైట్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, బ్యూరోక్రటిక్ ఉన్న ఆటోనామీ, అంటే వాళ్ళకున్న స్వయం ప్రతిపత్తి తగ్గుతుంది. రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా దీనికి సంబంధించి రిఫార్మ్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, మనం ఇప్పటివరకు రిఫార్మ్స్ సంబంధించి ఏం చేయాలంటాం, ఇప్పటివరకు రిఫార్మ్స్ అనేవి ఎవరు అటెంప్ట్ చేశారు, హిస్టారికల్ ఎఫర్ట్స్ అనేవి మనం చూస్తే కొన్ని కమిషన్స్ ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ ARC కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏదైతే ఉందో 1966లో రికమెండేషన్స్ అయితే చేసింది. అదేవిధంగా సెకండ్ ARC
అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అంటే ఇక్కడ పరిపాలన సంస్కరణ సంఘం ఏదైతే ఉందో 2005కి సంబంధించి కూడా కొన్ని రికమెండేషన్స్ అయితే చేసింది. పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రమోషన్స్ తీసుకురావాలి, లేదా లాటరల్ ఎంట్రీ కావచ్చు, రైట్. అదేవిధంగా కొన్ని ఈ ఆర్బిట్రరీ ట్రాన్స్ఫర్స్ అంటే ఈ బదిలీలు అనేవి ఏకపక్షంగా చేయడంలో ఉన్నదానికి నిరోధించడం, ఇలాంటివన్నీ కొన్ని రికమెండేషన్స్ అయితే తీసుకొచ్చింది హిస్టారికల్గా మనం చూసుకుంటే. అయితే రీసెంట్ ఇనిషియేటివ్స్ మనం భారతదేశంలో చేసిన ఇనిషియేటివ్స్ మనం చూస్తే లాటరల్ ఎంట్రీ అనేది 2018లో మనం తీసుకొచ్చారు, రైట్. సో ఈ పర్టికులర్ లాటరల్ ఎంట్రీ అనేది 2018లో మొదలైంది. ఇక్కడ డొమైన్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్ నుంచి ఈ సీనియర్ పొజిషన్స్ని ఆక్యుపై చేసే విధంగా ఈ లాటరల్ ఎంట్రీని తీసుకొచ్చారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ రీసెంట్ మెజర్గా మనం చెప్పుకోవచ్చు, రిఫార్మ్గా. అదేవిధంగా అకౌంటబిలిటీ మెకానిజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అకౌంటబిలిటీ మెకానిజం అంటే ఇక్కడ ఎఫర్ట్స్ అనేవి ఈ పొలిటిసైజేషన్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్ సంబంధించి దాన్ని నిరోధించడానికి అకౌంటబిలిటీ మెకానిజమ్స్ని కూడా తీసుకురాబోతున్నారు, ఈ ప్రాసెస్ని స్ట్రీమ్లైన్ చేసే విధంగా, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్గా చెప్పుకోవచ్చు. అయితే గ్లోబల్ ఇన్స్పిరేషన్ అనేది చాలా అవసరం. గ్లోబల్ లెవెల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ రిఫార్మ్స్ వైజ్ మనం చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ మోడల్ ఏదైతే ఉందో అది ఇండియా వాళ్ళు కంపల్సరీ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మన ఎఫిషియన్సీని కావచ్చు, అకౌంటబిలిటీని కావచ్చు, రిడెండెన్సీని తగ్గించే విధంగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం దీన్ని ఆపాదించుకోవచ్చు అనేది కూడా చెప్తున్నారు చాలామంది ఎక్స్పర్ట్స్. అయితే ఇక్కడ ఛాలెంజెస్ ఏమున్నాయి, మనం తీసుకోవాల్సిన రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి అంటే ముందు మనకి ఈ సివిల్ సర్వీసెస్లో ఉన్న ఛాలెంజెస్ వేరు, ఇక్కడ రిఫార్మ్స్ తీసుకోవడానికి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, రైట్. అంటే ఇక్కడ సంస్కరణ తీసుకోవడానికి కూడా మనకి కష్టం అన్నమాట, సమస్యలు ఉన్నాయి. సమస్యల్ని పరిష్కరించడానికి మనకి ఇంకా సమస్యలు కూడా ఎదురవుతున్నాయి అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాలి, రైట్. ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి బ్యూరోక్రసీ నుంచి రెసిస్టెన్స్ అనేది ఉంది, రైట్. సో ఇక్కడ ముఖ్యంగా సీనియారిటీ బేస్డ్ ప్రమోషన్ అనేది ప్రస్తుతం ఫాలో అవుతున్నాం. జనరలిస్ట్ స్ట్రక్చర్ అనేది కూడా ఉంది కాబట్టి దాన్ని చేయడానికి ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు, రైట్. సో అదేవిధంగా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కూడా, రైట్. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్, రాజకీయ జోక్యం సంబంధించి మనం మాట్లాడుకుంటే లెజిస్లేటివ్ ఎఫర్ట్స్ అనేవి మనకు ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ స్టాండర్డ్స్ బిల్ అనేది ఉంది 2010కి సంబంధించి. అదేవిధంగా జ్యుడిషియల్ డైరెక్టివ్స్ ఉన్నాయి సివిల్ సర్వీస్ బోర్డ్ సంబంధించి కొంత ఉన్నప్పటికీ ఇవి ఎన్ఫోర్స్మెంట్ ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్ సంబంధించి చాలా వీక్గా ఉంది, రైట్. సో అయితే ఇక్కడ ఏం చేయాలి, వే ఫార్వర్డ్ ప్రకారం మనం ఏం చేస్తే ఈ సంస్కరణని ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్స్ని తీసుకురావాలి. అది ఒక ఇంపార్టెంట్ ఫినోమెనాగా చెప్పుకోవచ్చు, రైట్. మెరిట్ బేస్డ్ ప్రమోషన్స్ అండ్ రిక్రూట్మెంట్ కూడా, రైట్. సో ఇది ఒక మెజరబుల్ పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని మెజర్ చేసే విధానాన్ని మనం ఫోకస్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా బ్యూరోక్రటిక్ ఇండిపెండెన్స్ని ప్రొటెక్ట్ చేయాలి కంపల్సరీ, రైట్. సో బ్యూరోక్రటిక్ సంబంధించిన స్వతంత్రత ఏదైతే ఉందో వాళ్ళకి కంపల్సరీ ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, వాళ్ళు ప్రొఫెషనలిజాన్ని కోల్పోకుండా, రైట్. సో ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కొనే విధంగా మనకు ఉపయోగపడాలనేది కూడా చెప్తున్నారు. నెక్స్ట్ మనకి స్పెషలైజేషన్ సంబంధించి కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే టార్గెటెడ్ ట్రైనింగ్ అవసరం, అదేవిధంగా డొమైన్ ఎక్స్పర్టీస్ అంటే అన్ని డొమైన్స్ అన్ని అంశాలకు సంబంధించిన శిక్షణ అయితే ఉండి వాళ్ళ ఎక్స్పర్టీస్గా ఉండాలి, అది ఇంట్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా అవసరం. డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ రాబస్ట్ సిస్టమ్స్ అంటే చాలా సంక్లిష్టమైన లేదా చాలా క్లియర్ వ్యవస్థ అనేది మనకి ఇక్కడ చాలా అవసరం. పర్ఫార్మెన్స్ అండ్ అవుట్కమ్స్ సంబంధించిన ట్రాక్ చేసే విధంగా అంటే ప్రతి సివిల్ సర్వెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి, రైట్. సో ఇవి మనం చేయబోయే అంశాలు, ఇవి చేస్తే మనకి సంస్కరణలు ఈజీగా తీసుకురావచ్చు అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ గ్యాటిఫికేషన్ ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇక్కడ గ్యాటిఫికేషన్ అంటే ఏంటి, డబ్ల్యూటీఓ ఈ ఈ ఏకీకరణకు సంబంధించి అంటే డబ్ల్యూటీఓని ముందు మనకి మాట్లాడుకుంటే గ్యాట్ నుంచే డబ్ల్యూటీఓ చేంజ్ చేశారు, మళ్ళీ ఇప్పుడు డబ్ల్యూటీఓ నుంచి గ్యాట్కి మారుతున్నామా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, రైట్. సో అయితే ఇక్కడ దీన్ని మనం ఎకనామీ కంటెక్స్ట్లో మనం చూడొచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లిటిల్ బిట్, రైట్. సో ఇక్కడ కంటెక్స్ట్ అనేది అర్థం చేసుకుంటే ముఖ్యంగా గ్యాటిఫికేషన్ ఆఫ్ ద
WTO. ఈ ఆర్టికల్ ఇక్కడ ఎడిటోరియల్ ఏదైతే ఉందో ముఖ్యంగా WTO యొక్క అథారిటీ అదేవిధంగా ఎఫెక్టివ్నెస్ దీన్ని డిక్లైన్ అవుతుంది అనే దాని మీద నేపథ్యంలో ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని విషయంలో ఈ ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కూడా ఇక్కడ వివాద పరిష్కార వ్యవస్థగా పిలిచే ఈ DRS ఏదైతే ఉందో దానికి సంబంధించి WTO అనేది అధికారం కావచ్చు, ఒక పక్క ప్రభావం కావచ్చు, దాన్ని కొంత తగ్గుతుంది అనేది ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు, రైట్. సో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం కొంత అర్థం చేసుకుంటే ఈ గ్యాట్ అంటే ఏంటి, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. ఇది 1948లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1994 వరకు ఇది ఒక ప్రెడిసెసర్గా WTOకి ముందు ఉన్న సంస్థగా ఇది మనకి సేవలు అందించింది. ఇది స్పెషల్గా మనకి నెగోషియేషన్స్, డిప్లొమసీ దాని మీద ఫోకస్ చేస్తూ ఈ ట్రేడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాకిల్ చేసే విధంగా ముందుకెళ్ళింది. కానీ ఇక్కడ బైండింగ్ లీగల్ మెకానిజమ్స్ అంటే ఇక్కడ వాళ్ళు ఫోకస్డ్గా వాళ్ళకు దాన్ని కట్టుబడి ఉండేలాగా బైండింగ్ లీగల్ మెకానిజమ్స్ చట్టబద్ధంగా ఒక యంత్రాంగం కానీ ఏది తీసుకురాలేదు, రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ, రైట్. దానివల్ల ఇది కొంత గ్యాట్ అనేది కొంత దాని ఇది కోల్పోయింది అనమాట, రైట్. సో నెక్స్ట్ మనకి WTO అనేది క్రియేట్ చేశారు. ఎప్పుడైతే గ్యాట్ అనేది ఈ బైండింగ్ నేచర్ లేదు ఇమీడియట్గా WTO అనేది 1995లో క్రియేట్ చేశారు. ఇది WTO ఎప్పుడైతే క్రియేట్ అయిందో వెంటనే ఇది ఒక లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అనేది తీసుకొచ్చింది మనకున్న రూల్స్ని, రైట్. సో ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇంకా ప్రెడిక్టబుల్గా ఒక రూల్ బేస్డ్గా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇది నడిచింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏం చెప్తున్నారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ WTO అండ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ని మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి, రైట్. సెటిల్మెంట్ సిస్టమ్స్, రైట్, వెరీ ఇంపార్టెంట్ DSS సంబంధించి. అయితే ఇక్కడ 1995లో WTO క్రియేట్ చేశారు, ఒక రూల్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ని మనం క్రియేట్ చేశారు. ఆ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ ఏదైతుందో గ్యాట్ని రీప్లేస్ చేసుకుని ఇక్కడ WTO అనేది క్రియేట్ చేయడం జరిగింది, రైట్. సో ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే డిస్ప్యూట్ సెటిల్మెంట్ సిస్టమ్ని ఏ విధంగా క్రియేట్ చేశారంటే 2 టైర్గా అంటే 2 విభాగాలుగా ఇక్కడ క్రియేట్ చేశారు. ఒకటి ప్యానెల్స్ అనేవి ఫస్ట్ లెవెల్లో ఉంటాయి, సెకండ్ లెవెల్లో అపలేట్ బాడీ, రైట్. అపలేట్ బాడీ అనేది సెకండ్ లెవెల్. ఫస్ట్ ట్రేడ్ డిస్ప్యూట్ ఏంటో డిసైడ్ చేస్తారు, సెకండ్ లెవెల్లో అపలేట్ బాడీ ఏం చేస్తుంది, ఈ డెసిషన్స్ని రివ్యూ చేస్తుంది, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అయితే అపలేట్ బాడీకి సంబంధించి ఒక క్రైసిస్ అయితే ఉంది. ఇది నాన్ ఆపరేషనల్గా 2019 నుంచి ఇది కొంత పాజిటివ్గా లేదు. అంటే అపలేట్ బాడీకి ఎటువంటి కొన్ని కేసెస్ వచ్చినా డిస్ప్యూట్స్ వచ్చినా సాల్వ్ చేయలేని పరిస్థితిలో ఉంది. నాన్ ఆపరేషనల్గా ఉంది 2019 నుంచి. ఎందుకంటే US అనేది కొన్ని న్యూ అపాయింట్మెంట్స్ అనేది బ్లాక్ చేసింది. అది ప్రధాన కారణం. US బ్లాక్డ్ న్యూ అపాయింట్మెంట్స్ టు ద అపలేట్ బాడీ, రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. అయితే ఇక్కడ కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అపలేట్ బాడీకి తీసుకెళ్ళడం, ఆ ప్రక్రియను నిలిపివేస్తూ అపీల్ చేస్తే ఈజీగా అలా స్టాండ్ బై ఉంటుంది కాబట్టి వివాద పరిష్కారానికి ఇంకా స్తంభింప చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇవి ఇంకా అలా మనం తీసుకెళ్తున్నారు అనమాట, రైట్. అపలేట్ బాడీకి సంబంధించి ఇలా కొంత డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ చేయకుండా చూస్తున్నారు చాలా దేశాలు. అదొక ఇంపార్టెంట్ సమస్యగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ US రోల్ ఏంటి, అదేవిధంగా ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి, రైట్. యునైటెడ్ స్టేట్స్ సంబంధించి. అయితే ఇక్కడ చైనా యొక్క రైజ్ గురించి కావచ్చు, అంటే ఎదుగుదలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే చైనాకు సంబంధించి ఒక ఫెయిర్ ట్రేడ్ మనకి ఏదైతే ఉందో అంటే స్వేచ్ఛాయుత లేదా చట్టబద్ధమైన వాణిజ్యానికి అపోజిట్గా ఉంది లేదా థ్రెట్ ముప్పుగా ఉంది అనే స్వభావంతో లేదా US అనేది ఇక్కడ ఆలోచనతో ఉంది. సో దానికి సంబంధించి WTO సిస్టమ్ని కొంత చైనాకి కౌంటర్గా కొన్ని ప్రాక్టీసెస్గా ఈ WTOలో కొంత అబిలిటీని తగ్గించే విధంగా చూసుకుంది. అంటే దీనివల్ల ఏమవుతుంది, WTO రిఫార్మ్స్ని తీసుకురావాలి లేదా దీన్ని సైడ్లైన్ చేసే విధంగా ఇక్కడ ముందుకు వెళ్తున్నారు, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు WTO సిస్టమ్
ఈ అబిలిటీ అనేది తగ్గుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే చైనాస్ ప్రాక్టీస్ని కౌంటర్ చేయడానికి ఈ WTOని కావాలని అబిలిటీని తగ్గిస్తున్నారు అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ గ్యాట్ స్టైల్ని మళ్ళీ ఎందుకు రిటర్న్ అవ్వాలి, గ్యాట్ స్టైల్ ఆఫ్ డిప్లొమసీని ఎందుకు మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అంటే ఇక్కడ WTO అనేది ముఖ్యంగా గ్యాట్ ఎరా వైపే వెళ్తుంది. అంటే ప్రజెంట్ WTO డిస్ప్యూట్స్ ఏమీ రిజాల్వ్ చేయట్లేదు. అంటే అంతకుముందు గ్యాట్ అనేది ఒక ట్రేడ్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు అది లీగల్ బైండింగ్ లేదన్న కారణంతో ఆపేశారు. బట్ ఇక్కడ కూడా లీగల్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, డిప్లొమసీ కావచ్చు చాలా తక్కువ ఉంది WTOలో కూడా. అందుకనే దీన్ని కూడా చేంజ్ చేయాలి. ఈ షిఫ్ట్ అనే దాన్నే మనం గ్యాటిఫికేషన్గా పిలుస్తున్నారు ఇక్కడ, రైట్. గ్యాటిఫికేషన్ అంటే అగైన్ గ్యాట్కి మనం ఈ బైండింగ్ నేచర్ ఎప్పుడైతే WTO రూల్స్లో ఈ బైండింగ్ అంటే కట్టుబడి ఉండడం ఎప్పుడైతే తగ్గుతుందో అగైన్ మళ్ళీ గ్యాట్గా మారుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి గ్లోబల్ ట్రేడ్ మీద అనేది ఇక్కడ ఫోకస్ చేస్తే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనేవి ఇక్కడ రూల్ చేస్తున్నాయి. ట్రేడ్ రూల్స్ కాకుండా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అనేవి రూల్ చేస్తున్నాయి. అది ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అంటే ట్రేడ్ రిలేషన్స్ ఏంటి, ట్రేడ్ అంటే వాణిజ్యపరమైన సంబంధాలు ఎలా ముందుకెళ్ళాలి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సుంకాలకు సంబంధించి కావచ్చు, ట్రేడ్కి సంబంధించి కావచ్చు, లేదా ఇరు దేశాలకు సంబంధించిన అగ్రిమెంట్స్ సంబంధించి ఇవన్నీ ట్రేడ్ రూల్స్ విధానంలోనే ఉండాలి. కానీ ఇక్కడ పాలిటిక్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్రిటిసిజం, రైట్. సో ఇక్కడ US ఫర్ ఎగ్జాంపుల్ USA పెద్ద ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. US అనేది ఇక్కడ ఈ WTO నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎటువంటి పరిణామాలు లేకుండా ఆ కంట్రీకి కూడా చైనా వస్తువులపై కొన్ని ట్యాక్సెస్ అనేవి టారిఫ్స్ అనేవి విధించడం అనేది మనం చూసాం, రైట్. సో అయితే ఇక్కడ ట్రంప్ ఎరాలోనే మనం ఫర్ ఎగ్జాంపుల్ 2018 ట్రంప్ ఎరాలోనే మనం US అనేది 25% టారిఫ్ అనేది చైనీస్ గూడ్స్ మీద ఇంపోజ్ చేయడం అనేది ఈ WTO నార్మ్స్ ఏవైతున్నాయో దాన్ని బైపాస్ చేస్తూ చైనా మీద ఈ 25% టారిఫ్స్ అనేవి పెట్టడం అనేది మనం చూసాం, రైట్. సో ఇది ఎలా ఉంటే చైనా కూడా 2001లో చైనా అనేది US అనేది ముఖ్యంగా చైనా యాక్సెస్కి సపోర్ట్ చేసింది. US అనేది చైనాని సపోర్ట్ చేయడం, WTOలో జాయిన్ అవ్వడానికి, ఫ్రీ మార్కెట్ రిఫార్మ్స్ని తీసుకురావడానికి ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఇన్స్టెడ్ చైనా ఏం చేసింది, స్టేట్ లెడ్ పాలసీని ముందు తీసుకెళ్ళి WTO రూల్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా తీసుకెళ్తూ సొంత మార్కెట్ని గ్లోబల్ మార్కెట్స్లో అన్ఫేర్గా ముందుకెళ్తుంది కంపీట్ చేసుకుంటూ, రైట్. సో అంటే ఇక్కడ ఈ WTO రూల్స్ సంబంధించి మనం చూసుకుంటే US చైనా మధ్యలో ఈ ట్రేడ్ వార్గా మనం చూడొచ్చు, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఎడిటోరియల్. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ క్యానరీ ఇన్ ద క్యానోపీ. ఇక్కడ ముందుగా క్యానరీ అంటే ఏంటి, ఒక పక్షి లేదా ఒక పక్షి యొక్క గూడు లాగా చెప్పుకోవచ్చు. క్యానోపీ అంటే ఒక అడవుల పొదలుగా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ కెనాట్ బి అలౌడ్ బై బైపాస్ ఎన్విరాన్మెంటల్ లాస్ విధంగా అంటే రీసెంట్గా మనం ఈ పర్టికులర్ ఎడిటోరియల్ అంటే ఆర్టికల్ మనం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా చెప్పుకున్నాం. కంటెక్స్ట్ రిలేటెడ్గా మనం చూసుకుంటే రీసెంట్గా ఇండియా యొక్క స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది రిలీజ్ అయింది 2023కి సంబంధించి, రైట్. సో ఈ రిపోర్ట్ ప్రకారం మనం 25% ఆల్మోస్ట్ 25% ఇండియా యొక్క ల్యాండ్ అనేది ఫారెస్ట్ అండ్ ట్రీస్ అనేవి కవర్ చేయబడి ఉంది అని చెప్పారు, రైట్. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ మనం అర్థం చేసుకుంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ మనకి ఆల్మోస్ట్ 33% ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ని సాధించాలనే లక్ష్యాన్ని అలైన్మెంట్గా మనం ముందుకెళ్తున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. అంటే 25% 33%ని మనం రీచ్ అవుతున్నాం, రైట్. సో అది ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది గమనిస్తే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది మనకి బయాన్యువల్గా అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది, పబ్లిష్ చేస్తుంది. ఇది ముఖ్యంగా ఫారెస్ట్ కవర్ అండ్ కార్బన్ స్టాక్ని అసెస్ చేసే విధంగా దీన్ని తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ ఎడిటోరియల్ నుంచి మనం గ్రహించాలి ఫారెస్ట్ గవర్నెన్స్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనం చూడాలి, రైట్. సో మనం ఇండిపెండెన్స్ ముందు ఒకలా ఉంది, మనం స్వాతంత్రం ముందు మనకి కొంత బ్రిటిష్ రూల్స్ ప్రకారం మనం చూసుకుంటే అంత దోచుకోవడం అనేది మన నేపథ్యంలో జరిగింది. కాబట్టి ఫారెస్ట్ లాస్ అనేవి ఏ విధంగా ఉండేవి, కొలోనియల్ టైంలో టింబర్ సెంట్రిక్గా ఉండేవి, రైట్.
టింబర్ సెంట్రిక్గా ఉండేవి. అంటే ఈ కలప కేంద్రీకరణగా, అంటే కేంద్రీకృత విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు క్యాష్ చేసుకునేవారు, రైట్, ఎకనామికల్గా. అయితే పోస్ట్ ఇండిపెండెన్స్ మనం చూస్తే ఈ ఫారెస్ట్ లాస్ అనేవి షిఫ్ట్ అయ్యే కొలోనియల్ టింబర్ సెంట్రిక్ అప్రోచెస్ టు కమ్యూనిటీ బేస్డ్ కన్జర్వేషన్, అంటే ఇక్కడ సామాజిక ఆధారిత పరిరక్షణకు మారాయి, రైట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు మన చట్టాలు ఉపయోగించి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఏంటి అనేది ఇక్కడ తీసుకుంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు, రైట్. అడవుల లేదా అటవీ సంరక్షణ చట్టం 1981. ఇది ఫారెస్ట్ డైవర్సిటీని నాన్ ఫారెస్ట్ పర్పసెస్కి రెగ్యులేట్ చేసే విధంగా ఇది ఉంటుంది. అంటే అటవీయేతర ప్రయోజనాల కోసం అటవీ మళ్లింపును నియంత్రించే విధంగా ఈ చట్టం ఫోకస్ చేస్తుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 కూడా మనకి ఇంపార్టెంట్గా ఫారెస్ట్ డిపెండెంట్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో, అడవుల మీద ఆధారపడే సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని రూల్స్ని, రైట్స్ని, హక్కుల్ని రికగ్నైజ్ చేసే విధంగా ఈ చట్టం అయితే ఉంది, రైట్. సో ఇకైతే ఛాలెంజెస్ ఏమున్నాయి ముఖ్యంగా అంటే మనం రీసెంట్ రిపోర్ట్స్ చూసాం. సో కొన్ని డెఫినిషన్స్ అనేవి ప్రాపర్గా లేవు. గవర్నమెంట్ అనేది ఇక్కడ కమర్షియల్ ప్లాంటేషన్ని ఈ ఫారెస్ట్ కవర్ డెఫినేషన్లో ఇంక్లూడ్ చేయడం చాలామంది విమర్శిస్తున్నారు. అంటే ఇక్కడ ఫారెస్ట్ అనేవి ఎప్పుడైతే ఫారెస్ట్ కవర్లో ఇంక్లూడింగ్ ప్లాంటేషన్స్ అనేవి చెప్పారో అది ఎకలాజికల్ వాల్యూ ఏదైతే ఉందో న్యాచురల్ ఎకోసిస్టమ్ని దీన్ని కమర్షియల్ చేసే విధంగా మారొచ్చు అనే నేపథ్యంలో క్రిటిసైజ్ చేస్తున్నారు. అదేవిధంగా బయోడైవర్సిటీ లాస్ని కూడా ఇక్కడ ప్రధానంగా ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ప్లాంటేషన్స్ ఇంక్లూడ్ చేయడం, సెకండ్ బయోడైవర్సిటీ లాస్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ ఫారెస్ట్ లాంటివి డిక్రీజ్ అవుతున్నాయి, ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెస్టర్న్ ఘాట్స్ కావచ్చు, నీలగిరీస్ కావచ్చు, అదేవిధంగా మనకి నార్త్ ఈస్ట్ ఏరియాస్లో కావచ్చు, రైట్. సో అదేవిధంగా మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దీస్ లాస్. మనకున్న హ్యూమన్ రిసోర్సెస్ తక్కువ ఉండడం, లేదా ఎక్విప్మెంట్ వల్ల, లేదా ఈ ఫారెస్ట్ ఫైర్స్ని మేనేజ్ చేసే స్కిల్స్ తక్కువ ఉండడం వల్ల ఈ వీక్ ఎన్ఫోర్స్మెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫారెస్ట్ని యాక్ట్ సంబంధించి కావచ్చు, ఈ పర్టికులర్ రూల్స్ సంబంధించి కావచ్చు, రైట్. అయితే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్గా ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ ప్రాపర్గా తెలుసుకోవాలి ఇంపార్టెంట్గా. అయితే మనకి ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రీసెంట్గా తీసుకొచ్చారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 అనేది ఈ ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 1980కి సంబంధించి యాక్ట్లో ప్రొటెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైల్యూట్ చేసే విధంగా ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్ విధంగా తీసుకొచ్చారు. అందులో కాంపన్సేటరీ ఎఫారెస్టేషన్ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, నష్టపరిహార అటవీ నిర్మూలన అనేది ఏమైతే ఉందో అది వాణిజ్య తోటలను ఉపయోగిస్తుంది తరచుగా. ఇది పరిమిత పర్యావరణ మరియు కార్బన్ సిక్వెస్ట్రేషన్ ప్రయోజనాలను అందిస్తుంది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో అదేవిధంగా ఫైనల్గా మనం చేయాల్సిన ఇంపార్టెంట్ ఫినోమినన్ ఏంటంటే ఎకనామిక్ డెవలప్మెంట్ వర్సెస్ కన్జర్వేషన్ అనేది ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, రైట్. ఎకనామిక్ గ్రోత్ మనకి కావాలి అంటే కంపల్సరీ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఒక పక్క డెవలప్మెంట్ నీడ్స్ ఏవైతే వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా మన పాలసీస్ ఏవైతే ఉన్నాయో సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం ప్రాపర్గా ప్రయారిటైజ్ చేసుకుంటూ ఎటువంటి పర్యావరణ డేటాను మనం డిస్టార్బ్ చేయకుండా మనం సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అది ఒక ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో ఇవి మనం ప్రధానంగా ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. వెస్టర్న్ ఘాట్స్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనం డిఫారెస్టేషన్ అనేది ఫేస్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ ఎక్కువ మైనింగ్ యాక్టివిటీస్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వల్ల అదొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి అండమాన్ మ్యాంగ్రోవ్స్ కూడా, రైట్. అండమాన్ మ్యాంగ్రోవ్స్ కూడా మనకి ఈ కొంత తగ్గుతుంది బికాజ్ ఆఫ్ సీ లెవెల్ రైజ్ అనేది ఏదైతే ఉందో దానివల్ల, రైట్. సో డెవలప్మెంట్ ప్రెజర్స్ వల్ల కూడా, రైట్. ఇది ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు ఈ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ రిలేటెడ్గా, అదేవిధంగా డెవలప్మెంట్ వర్సెస్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి జైశంకర్ 6-day US విజిట్ విల్ కిక్ ఆఫ్ టుడే.
రైట్. ఈరోజు ప్రస్తుతానికి మనకి 6 రోజుల పర్యటనలో భాగంగా జయశంకర్ గారి విజిట్ అనేది యూఎస్కి అనేది జరిగింది. అందులో కంటెక్స్ట్లో మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఇది కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ మనం కంటెక్స్ట్ ఏంటి అనేది అర్థం చేసుకుంటే, ఈ పర్యటనలో ముఖ్యంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు 6 డే విజిట్ అనేది డిసెంబర్ 24 నుంచి 29 వరకు జరగబోతుంది. రైట్. ఈ అఫీషియల్స్ అనేవాళ్ళు ఇక్కడ ఒక పక్క మనకి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ అతని అఫీషియల్తో పాటు ఇన్కమింగ్ మన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్తో ఇద్దరిని మీట్ అవుతూ ఈ పర్టికులర్ విజిట్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫోకస్ ఏరియాస్ మనం అర్థం చేసుకుంటే కీ ఏరియాస్ అనేవి చూస్తే మేజర్గా బైలాటరల్, రీజనల్, గ్లోబల్ ఇష్యూస్ అన్నీ ఇక్కడ మన అంటే ఇరు దేశాలకు సంబంధించి, అదేవిధంగా రీజనల్ ప్రాంతీయ, అదేవిధంగా ప్రపంచంలో ఇష్యూస్ కూడా మన క్రిటికల్గా ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నారు అనమాట. రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకుంటే ఇండియా యుఎస్ రిలేషన్స్ వైజ్ మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. హిస్టారికల్ కోఆపరేషన్ అనేది మనం ఇక్కడ చూస్తే కొలాబరేషన్ అనేది మేజర్గా డిఫెన్స్లో ఉంది. డిఫెన్స్లో భాగంగా మనం చూసుకుంటే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ని మనం ప్రధానంగా చూడొచ్చు. అగ్రిమెంట్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా క్లైమేట్ ఇనిషియేటివ్స్ సంబంధించి, అదేవిధంగా ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించి చాలా ఇంపార్టెంట్గా హిస్టారికల్ కోఆపరేషన్ అయితే ఇండియా యూఎస్కి ఉంది. రైట్. సో సెకండ్ ఇంపార్టెంట్గా బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది మనకి అజెండా ఏంటి, ఈ పర్టికులర్ కంటెక్స్ట్లో మనం ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితికి సంబంధించి అజెండా ఏంటి విజిట్లో భాగంగా అనేది చూస్తే, ఇక్కడ ఇండియన్ కాన్సల్ జనరల్స్ అనేవాళ్ళు యుఎస్లో మీట్ అవ్వడం కాన్ఫరెన్స్ సంబంధించి, అదేవిధంగా అందులో ముఖ్యంగా బయోటెక్నాలజీ కావచ్చు, స్పేస్ కోఆపరేషన్ కావచ్చు, క్వాంటమ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఎక్కువగా ప్రధానంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్రిటికల్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేస్తూ ఈ మీటింగ్ అయితే హైలైట్ చేయొచ్చు. రైట్. సో అయితే ఇక్కడ క్వాడ్ సమ్మిట్కి సంబంధించి కూడా క్వాడ్ సమ్మిట్ మనకి త్వరలో ఇండియా హోస్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించి అదేవిధంగా హై లెవెల్ మీటింగ్స్ అనేవి పోస్ట్ ట్రంప్స్ ఇనాగ్రేషన్ సంబంధించి కూడా ఇక్కడ డిస్కస్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి హిస్టారికల్ కంటెక్స్ట్లో భాగంగా మనం ఇక్కడ అర్థం చేసుకుంటే 2016 మనకి ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ సంబంధించి ఫారెన్ సెక్రటరీగా అప్పుడు విజిట్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు హిస్టారికల్గా చూసుకుంటే. రైట్. సో అప్పుడు ఇండియా యుఎస్ రిలేషన్స్ సంబంధించి కొన్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ సంబంధించి ఫోకస్ చేశారు. డిఫెన్స్ కోఆపరేషన్, టెక్నాలజీ షేరింగ్ అనేది జరిగింది. రైట్. ఇతని ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడే అప్పుడు ఫారెన్ సెక్రటరీగా 2016లో చేశారనమాట. రైట్. సో నెక్స్ట్ మనకి కాంట్రవర్సీస్ అండ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనం ఇండియా యూఎస్ రిలేటెడ్గా ఇక్కడ మాట్లాడుకుంటే ఆన్ గోయింగ్ టెన్షన్స్ అనేవి ఉన్నాయి. కొన్ని గౌతమ్ అదానీ ఇండిక్ట్మెంట్ కేసు కావచ్చు, కొన్ని అలీజ్డ్ అసాసినేషన్ ప్లాట్స్ సంబంధించి కావచ్చు, ఇండియన్ అఫీషియల్స్ సంబంధించి ఇవి ఒక కొంత డిప్లొమాటిక్ ఫ్రిక్షన్ అయితే కొంత ఉంది. బట్ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ జోక్యాన్ని బీజేపీ విమర్శించినప్పటికీ రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఎటువంటి ప్రభావం అయితే చూపట్లేదు, తక్కువే ఉంది ఈ ప్రభావం. రైట్. సో నెక్స్ట్ మనకి ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ప్రధానంగా డిస్కషన్స్ అనేవి ఇంకా ట్రంప్స్ అర్లీ విజిట్ మనకి ఇండియాకి సంబంధించి రాబోతున్నారు. అదేవిధంగా క్వాడ్ సమ్మిట్కి సంబంధించి ఇక్కడ విజిట్ చేయబోతున్నారు. అదేవిధంగా మనకి స్ట్రాటజిక్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో బ్రాడర్ కోఆపరేషన్ సంబంధించి కూడా ఆ విజిట్లో భాగంగా మనం చూడొచ్చు. రైట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో మనం ఫోకస్ చేయాల్సింది క్వాడ్ గ్రూపింగ్ చాలా ఇంపార్టెంట్. రైట్. యుఎస్, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా ఉన్న ఈ గ్రూప్ మనకి ఏ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ని ఎన్ష్యూర్ చేసే విధంగా క్రియేట్ చేశారు. అదేవిధంగా టెక్నాలజీ పార్ట్నర్షిప్ సంబంధించి కూడా మనకి ఇండియాకి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయడం. అదేవిధంగా మనకి క్రిటికల్ ఏరియాస్ ఆఫ్ డిస్కషన్ ఏదైతే ఉందో ప్రీవియస్గా సెమీ కండక్టర్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ సంబంధించి వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి రానున్న పర్యటనలో. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, సెంటర్ స్క్రాప్స్ నో డిటెన్షన్ పాలసీ ఫర్ క్లాసెస్ 5th, 8th, లేస్ స్ట్రెస్ ఆన్ రెమెడియల్ మెజర్స్. ఇది ముఖ్యంగా ఇటీవల నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తూ కేంద్రం ప్రకటించింది. దాని కంటెక్స్ట్లో మనకి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ని కవర్ చేయొచ్చు. రైట్. గవర్నెన్స్ భాగంలోనే ఎడ్యుకేషన్ రిలేటెడ్గా. అయితే కంటెక్స్ట్ ఏంటి, కేంద్రం అనేది ఈ నో డిటెన్షన్ పాలసీ అంటే ఈ నో డిటెన్షన్ పాలసీ సంబంధించి అంటే ఒక తరగతిలో స్కోర్ చేయకపోతే, ఎవరేజ్ స్కోర్ చేయకపోతే పై క్లాస్కి తరలించకుండా డీటైన్ చేయడం, స్కూల్ నుంచి బయటికి పంపడం అనేది ఈ నో డిటెన్షన్ పాలసీకి ఉద్దేశించి మనకి అప్పట్లో రైట్ టు
ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇంట్రడ్యూస్ చేశారు, రైట్. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇక్కడ కేంద్రం అనేది ప్రస్తుతం ఏం చేసింది, దీనికి సంబంధించిన అబాలిష్ చేసింది ఈ నో డిటెన్షన్ పాలసీ ఏదైతే ఉందో, రైట్. అది ఒక ఇంపార్టెంట్ కంటెస్ట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సెంటర్ అనేది ఈ నో డిటెన్షన్ పాలసీ ఎవరికి చేసింది, క్లాసెస్ 5th and 8th సంబంధించి రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2024 ఏదైతుందో ఆర్టీ అమెండ్మెంట్ రూల్స్ 2024కి సంబంధించి ఇది తగ్గించింది అనమాట, అబాలిష్ చేసింది. అది ఒక ఇంపార్టెంట్. అదేవిధంగా స్కూల్స్ అనేవి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే స్టూడెంట్స్ 5th క్లాస్ కావచ్చు 8th క్లాస్ కావచ్చు, వాళ్ళు ఫెయిల్ అయితే ప్రమోషన్ సంబంధించి ఆ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని మీట్ అవ్వడం ఫెయిల్ అయితే ఇమీడియట్గా వాళ్ళకి ఇయర్ అండ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే వాళ్ళని హోల్డ్ చేస్తున్నారు, రైట్, స్టూడెంట్స్ని. అదొక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. దాన్ని విరుద్ధంగా వీళ్ళు అబాలిష్ చేసే విధంగా తీసుకెళ్లారు కేంద్రం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మన ఇన్ఫర్మేషన్ అనేది చూస్తే అసలు నో డిటెన్షన్ పాలసీ అంటే ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ఇది ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతుందో దానికి సంబంధించి మనం ఇక్కడ 2009 ఏదైతుందో ఆ చట్టం ప్రకారం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ 1 నుంచి 8th వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయితే ఇన్ కేస్ ఎగ్జామినేషన్ సంబంధించి వాళ్ళు యూనివర్సల్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి సార్వత్రిక ప్రాథమిక విద్యను నిర్ధారించడానికి వీళ్ళు విఫలమైన విద్యార్థులను నిషేధిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్తుంది, రైట్. నో డిటెన్షన్ పాలసీ అంటే అది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎందుకు ఇది క్రిటిసైజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే వై వాజ్ ఇట్ క్రిటిసైజ్ అంటే ఇది అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించే విధంగా ఉంది నో డిటెన్షన్ పాలసీ అనేది. అందుకనే ఇది కంపల్సరీ నో డిటెన్షన్ పాలసీ ఉండకూడదనే కేంద్రం ఉద్దేశం. అయితే స్టూడెంట్స్ కూడా మోటివేషన్ తక్కువై ఇంప్రూవ్మెంట్ లేక వాళ్ళు కూడా కష్టపడుతున్నారని దీన్ని తీసేస్తున్నారు. అదేవిధంగా ఒక పక్క టీచర్స్ స్కూల్స్ కొంత ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తున్నారు. ఈ అకాడమిక్ లెర్నింగ్ సంబంధించి వాళ్ళకున్న అకౌంటబిలిటీని నిరూపించుకోవడం కోసం వాళ్ళు కొంత ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు, రైట్. అదేవిధంగా మనకి సిగ్నిఫికెన్స్ ఏముంది, ఈ చేంజ్ చేశారు, ఓకే, దాన్ని రద్దు చేశారు, అయితే దాని ప్రాముఖ్యత ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఇక్కడ ఈ విధానం కారణంగా ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం చూడొచ్చు, లెర్నింగ్ అనేది కూడా చూడొచ్చు ఈ పాలసీ విధంగా లక్ష్యంగా పెట్టుకుని, రైట్. సో నష్టాన్ని పరిష్కరించడానికి కూడా మనకు అవుతుంది. అదేవిధంగా అకౌంటబిలిటీ ఏదైతే ఉందో స్కూల్స్లో దాన్ని మనం ప్రమోట్ చేసే విధంగా కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ మనకి రెమెడియల్ మెజర్స్ అనేవి ఏంటి అంటే ఇప్పటివరకు కోల్పోతున్న కొంతమంది కోల్పోయి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అంటే ఎగ్జామినేషన్ 2 నెలల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధంగా వాళ్ళకి ప్రోత్సహిస్తారని చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఫెయిల్ అయితే కంపల్సరీ వాళ్ళని డీటైన్ చేసే అవకాశం ఉంది. బట్ కొంత టీచర్స్తో ఫోకస్డ్ గైడెన్స్ అనేది లెర్నింగ్ గ్యాప్స్ని ఏవైతే ఉందో వాటిని అడ్రస్ చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. అదొక ఇంపార్టెంట్ మెజర్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నో ఎక్స్పల్సన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా చెప్పారు. నో ఎక్స్పల్సన్ అంటిల్ క్లాస్ 8 వరకు బహిష్కరణ అనేది ఉండదు అనే న్యూ రూల్స్ అనేవి ఇక్కడ కంపల్సరీ ఏ స్టూడెంట్ని బహిష్కరించే అవకాశం లేదు అనేది న్యూ రూల్స్ అనేవి చెప్తున్నాయి, రైట్. 2024 ఆర్టీ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి, రైట్. సో నెక్స్ట్ 6th ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ పర్టికులర్ రూల్స్ ఇప్పటి వరకు మనం నో డిటెన్షన్ పాలసీని రద్దు చేయడం ఇవన్నీ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అనుసంధానిస్తూ తీసుకున్నారు అనేది కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది, రైట్. ఈ చేంజ్ అనేది మనకి ఏవైతే ఎన్ఈపీ గోల్స్ ఉన్నాయో వాటిని అలైన్ చేస్తూ లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా ఫౌండేషనల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసే విధంగా ఇది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అనేది 2023లో మనం పబ్లిష్ చేశారు. ఇది ఒక న్యూ రూల్స్ని మనం బేస్ చేసే విధంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నాయి, రైట్. సో ఈ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ మనం అర్థం చేసుకుంటే పోస్ట్ COVID-19 మనం చూస్తే ఈ లెర్నింగ్ గ్యాప్స్ అనేవి చాలా ఎక్కువయ్యాయి. చాలామంది విద్యార్థులు చాలా ట్రబుల్ ఫేస్ చేశారు. ఈ ఫౌండేషన్ స్కిల్స్ అనేవి పోస్ట్ పాండమిక్లో ఈ లెర్నింగ్ గ్యాప్స్ అనేవి సిగ్నిఫికెంట్గా మనం చూడవచ్చు. దీనికి రెమెడియల్ మెజర్స్ అనేవి చాలా అవసరం అనే నేపథ్యంలో మనం చెప్పుకోవచ్చు. ఎన్ఈపీ విజన్ గురించి కూడా మనం ముందు కూడా చూసాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఇన్కాయిస్ టు లాంచ్ SOPs ఫర్ వాల్కెనో ఇండ్యూస్డ్ సునామీస్. ఇక్కడ ఇన్కాయిస్ అనేది ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి తీసుకురాబోతుంది. దేనికోసం? ముఖ్యంగా వాల్కెనో ఇండ్యూస్డ్ సునామీస్, అగ్నిపర్వతం వల్ల కలిగే సునామీలను నిర్వహించడానికి ఈ ప్రామాణిక నిర్వహణ
విధానాలు అంటే స్టాండర్డ్ ఆపరేషన్ లేదా ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి తీసుకురాబోతున్నారు. ఎవరు? ఇన్కాయిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి వల్ల మనకి ప్రారంభంలో మనకి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా మనం ఇది కవర్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో విపత్తు నిర్వహణ సంబంధించి అయితే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది సునామీ ప్రిపేర్డ్నెస్ సంబంధించి ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మనం అర్థం చేసుకుంటే ప్రస్తుతం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఫోకస్ చేస్తే ఇండియా సంబంధించి మనకి ఇన్కోయిస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది ఎక్కడ ఉందో? హైదరాబాద్లో ఉంది. ఈ హైదరాబాద్లో ఉన్న ఈ పర్టికులర్ సంస్థ ఇన్కాయిస్ అనేది ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్కి సంబంధించి ఒక సబ్ సెంటర్ లేదా ఒక సబ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది, రైట్? సో ఈ ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ అనేది ఈ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సునామీ మానిటర్ చేయడంలో కావచ్చు, ఎర్లీ వార్నింగ్ మనకి ఇవ్వడం కావచ్చు, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ కావచ్చు, రైట్? కోస్టల్ ఏరియాస్లో ఎస్పెషల్లీ, రైట్? అదొక ఇంపార్టెంట్ ITEWC, ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్, రైట్? సో అయితే ఇక్కడ 2004 ఇండియన్ సునామీ గురించి మనం ఇక్కడ చాలా ప్రాథమికంగా చెప్పుకోవచ్చు. December 26th జరిగిన ఈ ఇన్సిడెంట్ దాదాపు ఇప్పటికీ మనకి 20 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది, రైట్? సో ఈ నేపథ్యంలో మనకి ఇది ఎప్పుడు జరిగింది? December 26, 2004లో ఆల్మోస్ట్ సుమత్రా కోస్ట్లో జరిగింది. ఆల్మోస్ట్ 14 దేశాలు ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ అయ్యి ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్న 14 దేశాలు, అదేవిధంగా ఆల్మోస్ట్ 2,30,000 మంది చనిపోవడం అనేది జరిగింది. చాలామంది మిలియన్ ఆఫ్ పీపుల్ అఫెక్ట్ అవ్వడం కూడా జరిగింది, రైట్? ఈ ట్రాజడీ అనేది మనకి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నామో డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్లో, అదేవిధంగా సునామీ వార్నింగ్ సిస్టమ్స్లో మనం ఈ రీజియన్లో పర్టికులర్గా మనం చూసాం, రైట్? సో అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈ వాల్కెనో ఇండ్యూస్డ్ సిస్టమ్ అనేది తీసుకొస్తున్నారు, ఇండ్యూస్డ్ సునామీస్ అనేది, రైట్? సునామీస్కి సంబంధించి ఈ స్టాండర్డ్ ప్రొసీజర్, ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఎందుకు అనేది ఇక్కడ వాల్కానిక్ ఇండ్యూస్ సునామీస్ అంటే ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే, ఈ వాల్కానిక్ ఎరప్షన్స్ అనేవి సునామీస్ని కాజ్ చేయొచ్చు, రైట్? అది అండర్ వాటర్లో ఉంటే, అదేవిధంగా కొంత వాల్కానిక్ ఐలాండ్లో ఉంటే ఇంకా మనకి ఈ వాటర్ని డిస్ప్లేస్ చేస్తూ సునామీ రూపంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ వాల్కానిక్ ఇండ్యూస్డ్ సునామీస్ అంటాం వీటిని, రైట్? సో ఈ SOPs ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన వెంటనే డిటెక్ట్ చేసి వార్నింగ్స్ ఇవ్వడం ద్వారా ఇవి ఆపరేట్ అవుతాయి, SOPs, రైట్? స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, రైట్? సో అయితే ఈ ఇన్కోసిస్ అనేది ముఖ్యంగా ఇన్కాయిస్ గురించి మనం తెలుసుకోవాలి. ఇన్కాయిస్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నా ఆ మినిస్ట్రీ కింద మనకి పనిచేస్తుంది. ఇది ఒక సిస్టమ్ని డెవలప్ చేసింది. ఈ వార్నింగ్స్ ఏవైతే ఉన్నాయో మారిటైమ్ సెక్టర్కి సంబంధించి డిసెమినేట్ చేసే విధంగా ఇది మనకి ఫ్యూచర్లో మనకి క్యాజువాలిటీస్ ఏవైతే ఉన్నాయో సునామీ వచ్చినప్పుడు కొన్ని ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ప్రివెంట్ చేసే విధంగా ఇవి మనకు ఉపయోగపడతాయి, రైట్? అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి సునామీ ప్రిపేర్డ్నెస్ అనేది 2004 నుంచి ఇందాక చెప్పినట్టు చూసుకుంటే ఇండియన్ ఓషన్ సునామీ వార్నింగ్ అండ్ మిటిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేయడం. ఇంటర్ గవర్నమెంటల్ ఓషన్, ఇది మేజర్గా IOC అనేది ఇంటర్ గవర్నమెంటల్ ఓషనిక్ కమిషన్ ఏదైతే ఉందో యునెస్కోకి సంబంధించి ఇది దీని అలైన్మెంట్లో ఈ సపోర్ట్తో మనం కూడా ఇండియన్ ఓషన్ సునామీ వార్నింగ్ అండ్ మిటిగేషన్ సిస్టమ్ని కూడా మనం తీసుకొచ్చాం, రైట్? సో ఇది మనకి బెటర్ ప్రిపేర్డ్నెస్కి ఫ్యూచర్ ఈవెంట్స్ సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా ఉంది. అదేవిధంగా ఇండియా కూడా ఈ రీజియన్లో ముఖ్యంగా సునామీ రెడీ కమ్యూనిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒడిషాలో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే వెంకట్రాయ్పూర్ కావచ్చు, నొలియాసాహి కావచ్చు, ఈ ఏరియాస్లో ఒక కమ్యూనిటీ ప్రిపేర్డ్నెస్ అనేది స్టార్ట్ చేశారు, రైట్? సునామీ రెడీ కమ్యూనిటీస్ వీళ్ళు ఎప్పుడైతే కొన్ని ప్రీ డ్రిల్స్ కానీ ట్రైనింగ్ కానీ ఇవ్వడం, సునామీ వార్నింగ్స్ లాంటివి వచ్చినప్పుడు అనేవి చేస్తుంటారు, రైట్? సో అదేవిధంగా ఇక్కడ కొలాబరేషన్ ఫ్యూచర్ ఎఫర్ట్స్ సంబంధించి మనం డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సంబంధించి ఇన్క్వైరీస్ అనేది ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవుతూ ఈ వర్క్ని ఎక్స్పాండ్ చేస్తూ సునామీ రెడీ విలేజెస్ కూడా తీసుకురాబోతుంది ఇండియాలో అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్? సో ఈ IOC యునెస్కో టీం కూడా త్వరలో ఇన్క్వైరీస్ని ఈ సునామీ రెడీ విలేజెస్ సంబంధించి ఇన్స్పెక్ట్ చేయడానికి లేదా మానిటర్ చేయడానికి కూడా త్వరలో రాబోతుంది. ఇది ఒక మంచి పరిణామం, రైట్? సో ఇవి మనకి ఈరోజు ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ అండ్ ఆర్టికల్స్. ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.